తగ్గవలసి ఉంది, మీరు ఎత్తవలసి ఉంది అన్నాడు. వెంటనే యేసయ్య అన్నాడు, నీతి యావత్తు నెరవేర్చుట మనకు తగినది, ఇప్పటికీ కానిమ్ము అని చెప్పి యోహాను ద్వారా బాప్తిస్మం పొందాడు యేసయ్య. హల్లెలూయా. వయసులో యోహానే 6 నెలలు పెద్దోడు. సేవలో యోహానే మొదటి సేవకుడు. ఆయన సువార్త ప్రారంభించక మునిపే సువార్త ప్రారంభించాడు. మారు మనసుకు తగిన ఫలములు ఫలించండి, పరలోక రాజ్యం సమీపించింది, దేవుని రాజ్యం సమీపించింది. మారు మనసుకు తగిన ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరికివేయబడుతుంది, ఇప్పుడే చెట్టు వేరున గొడ్డలి పెట్టబడింది అని సువార్త ప్రకటించాడు. యేసయ్య వచ్చి బాప్తిసం తీసుకున్నాడు. మరి రాత్రి నువ్వు ఇంకా బాప్తిసం పొంది నీతిమంతుడిగా నీతిమంతురాలుగా మార్చబడకపోతే ఎవరి సంబంధివో గుర్తించు. నీతిని జరిగించే ప్రతివాడు దేవుని సంబంధం. ఏమా బాప్తిసం ఇప్పివా పిల్లకంటే ఊరుకోండి పాస్టర్ గారు, అదే చిన్నపిల్ల అయితే అని 6 నెలల తర్వాత వచ్చి పాస్టర్ గారు అమ్మాయికి మంచి పెళ్లి సంబంధం వచ్చింది, డేట్ ఒకటి చెప్పవా అని. పెద్ద అమ్మాయి కానడిగా, నాకుండేది ఒకే అమ్మాయి అంది. మరి మొన్నేమో చిన్న అమ్మాయి అన్నావు కదా, చిన్నపిల్లకి ఎట్లా పెళ్లి చేస్తావు అన్నాను నేను. పెళ్ళికి మాత్రం చిన్నపిల్ల ఏం కాదన్నా, పెళ్లి పిల్లి అనింది. పెళ్ళికేమో పెళ్ళిడు వచ్చిన పిల్లంట, మరి బాప్తీసానికేమో చిన్న పిల్లంట. ఏం తెలివితేటలో బాబా, ఏం తెలివితేటలో. మరి ఎట్ట కొలిసిందో దానికి ఏమన్నా కొలబద్ద ఏమన్నా ఇచ్చారేమో మా పాస్టర్ని తెలియలా. బాప్తీసానికి ఇంత అని. ఎప్పుడు దేవుడు నీ హృదయాన్ని ప్రేరేపిస్తే, ఎప్పుడు దేవుని వాక్యం నిన్ను దర్శిస్తే, ఎప్పుడు నీ మనసులో ప్రేరణ కలుగుతుందో ఆ మరుక్షణమే, అది రాత్ర పగల అని కాదు, వెంటనే నువ్వు బాప్తీసం తీసుకోవటమే. నపుంసకుడు యెషయా గ్రంథం చదువుకుంటూ వెళ్తున్నాడు. పిలుపు అతన్ని కలుసుకొని వాక్యం చెప్పాడు. వెంటనే నీళ్లు కనబడగా బాప్తీసం పొందడానికి ఆటంకమేమి అని చెప్పి ఇద్దరు కలిసి దిగి వెంటనే బాప్తీసం తీసుకున్నారు. మా ఊరికి పోని ఉండండి, మంచి నది ఒకటి ఎత్తుక్కొని ఉండండి, మా ఇంట్లో వాళ్ళందరికీ చెప్పని ఉండండి, ఒక కూటం పెట్టుకొని అందరిని పిలిపించి ఊరిలో సేవకులందరినీ అప్పుడు తీసుకుంటాను అందులో. ఏమండి తెల్లబట్లు కుట్టించుకొని ఏమి లేదు, జర్నీలో ఉన్నాడు, దేవుని వాక్యం దర్శించింది, వెంటనే దిగి బాప్తీసం పొందాడు. నీతిని జరిగించే ప్రతివాడు దేవుని సంబంధం. నీతిని జరిగించడం అంటే బాప్తీసం పొందటం. హల్లెలూయా. యేసు రక్తంతో కడగబడటం. నీతిని జరిగించటం అంటే అక్కడే 5వ అధ్యాయం 19వ వచనంలో వ్రాయబడి ఉంది, విధేయత కలిగి ఉండటం. విధేయత. ఒకని అవిధేయత వలన అందరూ పాపులుగా చేయబడ్డారు, ఒకని విధేయత వలన అందరూ నీతిమంతులుగా మార్చబడ్డారు. మొదటి ఆదాం తినవద్దన్న పండు తిని అవిధేయుడై కడపటి ఆదామనబడిన మన ప్రాణప్రియుడైన యేసయ్య సిలువలో ఎత్తబడేంత వరకు అందరూ పాపులుగా మారారు. ఆ అవిధేయత ఏలుబడి చేసింది. ఎప్పుడైతే ఈయన సిలువలో ప్రాణాన్ని పెట్టి మరణపు ముళ్ళును విరిచాడో ఆ మరుక్షణమే అది మొదలుకొని యేసయ్య సిలువ మరణం పొందినంతగా తండ్రికి విధేయత చూపించాడు. ఆ విధేయతే అందరినీ నీతిమంతులుగా మార్చింది. హల్లెలూయా, హల్లెలూయా. చేతులుపుతూ చెప్పండి, చేతులుపుతూ చెప్పండి. విధేయత అనేది ఉండాలి. ఏముండాలి? నోరు తెరిచి చెప్పండి, నోరు తెరిచి చెప్పండి. నోరు తెరిచి చెప్పండి అన్నప్పుడు అందరు నోరు తెరిచి చెప్పారే, దాన్నే విధేయత అంటారు. చెప్పుకోకుండా అని ఉన్నారే, దాన్నే అవిధేయత అంటారు. చేతులు ఊపండి, దీన్ని విధేయత అంటారు. ఊపుకోకుండా ఉండేదాన్నే అది కాదు. అంటే ఇప్పుడు నేను మిమ్మల్ని వేరేగా చేయటం లేదు, చెప్తున్నా. మాట వినండి దాన్ని విధేయత అంటారు, వినని దాన్ని అంతే.